విద్యార్థుల యొక్క జీవితాలకు పునాది వేసేది అంగన్వాడీ కార్యకర్తలేనని పెదవేగి ఎంఈఓ 1 ఐవి ప్రభాకర్ సూచించారు. మంగళవారం పెదవేగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రభాకర్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు పిల్లలకు అందించే శిక్షణపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలల అభివృద్ధి సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అందించే కిట్లను ఉపయోగించి పిల్లలకు పాఠాలు చెప్పే విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు తగిన శిక్షణ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎం టీవీ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలకు తల్లి మొదటి గురువు అయితే అంగన్వాడీ కార్యకర్తలు వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ మేకా లక్ష్మీనారాయణ, మరీదు లక్ష్మణరావు, ఎన్ ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్లు పార్వతి, మేరీబాయ్, శాంతరత్నం, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆర్పిల్ ద్వారా మాకు తెలియపరచండి, మేము దానిని వెంటనే రెక్టిఫై చేయగలుగుతాము. మంచి వాతావరణం ఉంటుంది, మంచి స్కూలు, మంచి హెచ్ఎం గారు మీకు ఏది కావాలన్నా అన్ని సమకూర్చగలుగుతారు. ఆర్పీలు కూడా చాలా మంచోళ్ళు, సహనం కలిగిన వాళ్ళు, ఓర్పున్న వాళ్ళు, మీకు అర్థమయ్యేంత వరకు వాటిని వివరిస్తూనే ఉంటారు. కాబట్టి ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మన అంగన్వాడీ సెంటర్ అభివృద్ధి చేసుకోవాలి. విద్యార్థి జీవితానికి పునాది వేసేది మీరే. ఎందుకంటే మొదటగా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మొదటి గురువు ఎవరంటే తల్లి. ఆ తల్లి విపరీతమైన ప్రేమను చూపిస్తుంది, అభిమానాన్ని, ఆప్యాయతను చూపిస్తుంది. ఆ తర్వాత కుటుంబంలో వాళ్ళు చూపిస్తారు. అదే ప్రేమ, అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తే గనక మొదటగా వచ్చేది మీ దగ్గరికి. మీ దగ్గరికి వచ్చినప్పుడు తల్లి ప్రేమని, కుటుంబ ప్రేమను గనక మరిపించగలిగినట్లయితే ఖచ్చితంగా మీ దగ్గరికి ఇక రెగ్యులర్ గా ఇంటి దగ్గర నేను ఉన్నాను, స్కూల్కి వెళ్ళిపోతా, అంగన్వాడీ బడికి వెళ్ళిపోతా అని ఆ విద్యార్థి అనగలిగేలా చేయగలిగేది మీరు మాత్రమే. రేపటి సమాజం బాగుంటుందన్నది నా ఉద్దేశం. కాబట్టి ఈ 3 రోజుల ట్రైనింగ్ లో కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించబడతాయి. మీరు సక్రమంగా అంశాలన్నీ కూడా నేర్చుకొని అది మీ పాఠశాలలో అంటే మీ అంగన్వాడీ స్కూల్లో ఆ పిల్లలకి అభిమానాన్ని, ప్రేమని, ఆప్యాయతల్ని, సహకారాన్ని, ఆ సంతోషాన్ని అవన్నీ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.